అయిపోయింది అయిపోయింది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. అవును, మా జన్నుకి చెవులు కుట్టించేసాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. చెవులు కుట్టిస్తున్నామని చెప్పి ఇన్ని బట్టలు గుట్టలు గుట్టలుగా పడేసింది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా పిల్లలకి త్వరగానే సెలెక్ట్ చేసేసాను ఏం డ్రెస్ వేయాలని. నాకు ఏ శారీ కట్టుకోవాలో తెలియక బీరువా మొత్తం ఖాళీ చేస్తాను అనమాట. నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నా దాని ముందు రోజు ఏం శారీ కట్టుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలని బుర్ర బద్దలు కొట్టేసుకుంటాను. నా దగ్గర చాలా శారీసే ఉన్నాయి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ అకేషన్ కి ఏ శారీ కట్టుకోవాలో తెలియదు అనమాట. నేను చెవులు కుట్టించే ఫంక్షన్ కి 4 శారీస్ పక్కన పెట్టా, కానీ ఆ 4 శారీస్ లో ఏది కట్టుకోలేదు. లాస్ట్ కి ఇది తీసుకున్నాను అనమాట. మూడ్ స్వింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ శారీ తీసుకుంటానా, మళ్ళీ కట్టుకునేటప్పటికి ఈ శారీ వద్దు ఇంకొక శారీ అని అనిపిస్తుంది. మీరు కూడా నా అలాగే అయితే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, చెవులు కుట్టించడం అంత ఆర్భాటంగా అంత హడావుడిగా ఏం చేయలేదు. చాలా సింపుల్గా మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళి చేయించుకొచ్చేసాము. మాకు చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం రెండు ఒకేసారి అనమాట. కాకపోతే అక్షరాభ్యాసం చేయించిన వీడియో మిస్ అయిపోయింది. మేము చేయించుకున్న పూజా విధానము, స్లేట్స్ పంచిపెట్టడము అసలు ఒక్క వీడియో కూడా రికార్డ్ అవ్వలేదన్నమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండానే అక్షరాభ్యాసం చెవులు కుట్టించడం చేసేయాలి. మళ్ళీ 5 ఇయర్స్ వరకు కుదరదు. అందుకే మేము ఎప్పుడు 3 ఇయర్స్ లోపే చేసేస్తాము. మీకు ఇంకో విషయం తెలుసా? మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారని. అది కూడా చిన్నపిల్లలు అప్పుడే జస్ట్ 3 డేస్ ఉంచి తీసేస్తారనమాట. ఒకవేళ మేనమామ చిన్నప్పుడు కుట్టించకపోతే ఆ పిల్లవాడు పెద్ద అయ్యాక పెళ్లి చేసుకుంటాడు చూసారా, పెళ్లి కొడుకుని చేసిన టైంలో అయినా సరే చెవులు కుట్టించి 1 డే ఉంచి తీయాలి. ఇలా అన్ని చోట్ల మగపిల్లలకి చెవులు కుట్టిస్తారో లేదో తెలియదు, కానీ మా సైడ్ మాత్రం మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. నేను ఏ టెంపుల్ కి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకుని మాత్రమే నేను బయటకు వెళ్తాను. మన ఇంటి దేవుడు తర్వాతే ఏ గుడిలో దేవుడు అయినా సరే అని నేను నమ్ముతా. మార్నింగ్ 10:45 కి చెవులు కుట్టించే ముహూర్తము, 11:15 కి అక్షరాభ్యాస ముహూర్తం. అసలు ఎంత హడావిడి అయిపోయిందంటే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పని చూసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి పూజ చేసుకోవడం చాలా హడావిడైపోయింది. మా సైడ్ ఏంటంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ద్వారకా తిరుమల స్వామివారి గుడికే వెళ్ళాలి. సపోజ్ ఫస్ట్ టైం పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలంటే ద్వారకా తిరుమలే ఫస్ట్ వెళ్తాము. ఫస్ట్ పిల్లలకి మొక్కివ్వాలి, ద్వారకా తిరుమలే వెళ్తాము. అన్నప్రసన అక్కడే చేయాలి, చెవులు కుట్టించడము అక్కడే చేయాలి, అక్షరాభ్యాసం కూడా అక్కడే చేయించాలి. ఇలా ఏం చెయ్యాలన్నా ఏం జరగాలన్నా స్వామివారి సన్నిధిలోనే జరగాలి మాకు. ఇంకా చెవులు కుట్టించడం అంటే తెలిసిందే కదా, మేనమామే దగ్గరుండి కుట్టించాలి. కానీ మా అన్నయ్య రాలేదు బిజీగా ఉండటం వల్ల. మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే పుట్టింటి వాళ్ళు మనకి ఏమైనా పెట్టడం లేదా మేనమామ పిల్లలకి ఏదైనా పెట్టడం ఓకే, కానీ కొంతమంది ఉంటారు పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా తేవాలని రూల్ పెట్టినట్టు డిమాండ్ చేసినట్టు మాట్లాడతారు. ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుందంటే ఈ రూల్స్ పెట్టిన వాడు ఎవడో చేతగాక పెళ్ళం పిల్లల్ని చూసుకోవడము కొనుక్కోవడము అన్ని పుట్టింటోళ్ళ మీద రుద్దాలని ఈ రూల్ పెట్టాడేమో అనిపిస్తుంది. అసలు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకోవడం చాలా రాంగ్ అండి. ఎందుకంటే అప్పటి నుంచే బాధ్యతలు పెరుగుతాయి. ఎందుకంటారా? అమ్మాయిని పంపించిన తర్వాత ఫస్ట్ వచ్చే ప్రతి పండక్కి బట్టలు పెట్టాలా, దట్టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఫస్ట్ మంత్ నుంచి డెలివరీ అయ్యాక బేబీకి 5th మంత్ వచ్చే వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ పుట్టింటి వాళ్ళే చూసుకోవాలి. డెలివరీ అయిన 5 months లోపు మళ్ళీ పుట్టిన బేబీకి ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ హాస్పిటల్కి సంబంధించిన కానీ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ కూడా పుట్టింటి వాళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు సామాన్లని, సార్లని, మంచాలని, అసలు ఒక్కటేంటి ఎన్ని బాధ్యతలు పెరిగిపోతాయి చెప్పండి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత. తల్లిని పిల్లని అత్తింటికి పంపించేసిన తర్వాత అక్కడితో అయినా ఆగుతాయా? లేదు. మళ్ళీ 6 నెలల్లో అన్నప్రశ్న అంటారు. మళ్ళీ అప్పుడు కావాల్సిన వెండి సామాన్లు ఏంటి, పిల్లలకి బట్టలు ఏంటి, మళ్ళీ పుట్టింటి వాళ్ళే కొనాలంటారు. అన్నప్రశ్న అయిన తర్వాత 9వ నెలలో పుట్టి వెంట్రుకలు, మళ్ళీ దానికి మేనమామ రావాలి, బట్టలు కొనాలి. అదైన తర్వాత 2-3 నెలలకి మళ్ళీ పుట్టినరోజు, మళ్ళీ పుట్టింటి వాళ్ళదే ఖర్చు, బట్టలు తేవాలంటారు, అవి కొనాలి ఇవి కొనాలి అంటారు. బర్త్డే అయిన తర్వాత ఇదిగోండి ఇలా చెవులు కుట్టించడం అని, మేనమామ బంగారం తేవాలని, అసలు ఒక్కటేంటి ప్రతిదీ పుట్టింటి వాళ్ళే చేయాలంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే కదా అని అనుకోవచ్చు, కానీ దీన్ని అవకాశంగా తీసుకొని అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళ మీద ఎంత బర్డెన్ పెడుతున్నారో తెలుసా? నేను ఈ విషయాలని నా గురించి చెప్పట్లేదు, అలాని అందరినీ అనట్లేదు. అక్కడక్కడ ఇలా డిమాండ్ చేసి పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ లాక్కోవాలని చూసే అత్తగారులు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు ఇంకో విషయం తెలుసా? మాకు తెలిసిన మా రిలేటివ్స్ లో జరిగిందిలా.
ఫస్ట్ టైం మేనమామ చెవులు కుట్టించేశాక 3 ఇయర్స్ తర్వాత అవి తీయించేసి మళ్ళీ కొత్తవి పెద్దవి కుట్టించాలంట. రెండోసారి కూడా మేనమామ కుట్టించాలంట. అసలు ఈ రూల్ విన్నాక నాకు బుర్ర పాడంతే. రెండోసారి కూడా మేనమామే ఎందుకు చెవులి కొనాలని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఫస్ట్ కుట్టించిన చెవులి చిన్నగా ఉన్నాయి, తక్కువ ఖర్చుతో వదిలిచ్చేసుకున్నారు, అలా కాదు మాకు ఎక్కువ ఖర్చుతో పెట్టాలి మీరు అని రెండోసారి కూడా వాళ్ళతోనే కుట్టించారంట. అసలు మనుషులు చూసారా ఎలా తయారైపోయారో? పుట్టింటి వాళ్ళు ప్రేమ కొద్దీ ఇస్తే తీసుకోవాలి కానీ మాకు అంతే కావాలి, మాకు అంత ఎక్కువలో కావాలి, మీరు అవి కొనాలి ఇవి కొనాలి అని మాత్రం డిమాండ్ చేయకండి ప్లీజ్. వేరే వాళ్ళ దాకా ఎందుకులే, మా ఫ్యామిలీలోనే ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళని మా నాన్నమ్మ వాళ్ళు అలానే డిమాండ్ చేసి అడిగేవారంట ప్రతిదీ. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అందరం కలిసి టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము, తర్వాత చెవులు కుట్టించే దగ్గరికి వచ్చాము. మా అమ్మమ్మ తాతగారు కూడా వచ్చారు మాతో పాటు. చెవులు కుట్టించడానికి ఇంకా 5 minutes టైం ఉందని చెప్పి నేను బయటకు వెళ్ళి వీడియో తీసాను అనమాట. అక్కడ అన్నమయ్య విగ్రహం ఉన్న ప్లేస్ లో ఇది వరకు అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి లేదా అన్నమయ్య విగ్రహం కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ప్లేస్ అంతా క్లియర్ చేసేసారు. మా జన్ను చెవులు కుట్టించేటప్పుడు గోలగోల చేసేస్తుంది అనుకున్నాం కానీ పర్వాలేదు, కొంచెం ఏడుపుతోనే ఆపేసింది. మా లక్కీ అలా కాదు, అసలు కుట్టే వాళ్ళని పట్టుకునే వాళ్ళని మొత్తం అందరినీ తన్ని పడేసింది. జన్ను కామ్గానే ఉంది. అయిపోయింది. ఒక్క అయిపోయింది. కదలకు తల అయిపోయిందండి చుట్టమే. అయిపోయింది. లక్కీ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయి. మరి రోజు చెవు అంట అయిపోయింది. రోజు ఇంటికాడ చెవు ఓపెన్ చేయి. నానికి ఓపెన్ చేద్దాం. అయిపోయింది. అయిపోయిందమ్మా, అయిపోయింది. జన్ను అయిపోయిందిరా. అయిపోయింది. అది మరీ దారుణం. లక్కీ చాలా దారుణం. తిను. మా జన్ను రోజు అడిగేదనమాట నాకు చెవు లేదు అని, అంటే చెవులీలు నాకు లేవు అని అడిగేది. నిజంగా కుట్టించేసేటప్పుడు ఎంత ఏడ్చిందో. లక్కీకి చెవులి కుట్టించినప్పుడు నేను లేను, అంటే లేడీస్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోయాను. మా అమ్మమ్మ అండ్ మా అన్నయ్య మా వారు ముగ్గురు వెళ్ళి కుట్టించుకొచ్చారు. ఎలా అయితేనే మా జన్నుకి చెవులు కుట్టించేసాము.